నల్లగొండ జిల్లా కట్టంగూరు భూభారతి సదస్సులో మాజీ సర్పంచ్ దానయ్య కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. గతంలో ధరణిని ఉపయోగించి గార్లబాయిగూడెంలో 50 ఎకరాల భూమిని 5 కోట్ల లంచం తీసుకుని పట్టా చేశారని ఆరోపణలు చేశారు దానయ్య. వెంటనే దానయ్య కామెంట్స్ పై స్పందించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొందరు అధికారులు లంచాలకు లొంగి తప్పులు చేస్తున్నారన్నారు కలెక్టర్. ఆ వెంటనే ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించారు. కొంతమంది ప్రజాప్రతినిధుల వల్లే అధికారులు తప్పులు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇకపై అధికారులకు ఫోన్ చేసి పైరవీలు చేయరని సభలో చెప్పారు ఎమ్మెల్యే. ఈ భూమి చట్టపరమైనటువంటి నిబంధనల ప్రకారం ఈ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి అని 100 ఎకరాలకి పోయిన ఆర్టీఓ గారు ఆర్డర్ ఇచ్చిండు. ఎక్కడ కాబట్టి ఒక ఆర్టీఓ గారు ఈ భూమి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి, ఎవరైతే క్రిమినల్ ఉందో ఆ విఆర్ఓని అరెస్ట్ చేసి రిమాండ్ చేయమని చెప్తే మళ్ళీ ఒక ఆర్టీఓ గారు వచ్చి ఏ సంబంధం లేదు అని ఎన్ఓసి ఇచ్చిండు. మళ్ళీ పట్టమా మా రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా తప్పు చేశారనేది మేము ఒప్పుకున్నట్టే. సో వీటిని సరి చేయడానికి ఇప్పుడు ఈ వేదిక నుంచి మా రెవెన్యూ శాఖకి నాట్ జస్ట్ కట్టంగూరు మండల్ అందరికీ తెలియజేస్తున్నానండి. ఈసారి చట్టంలో రాసి ఉంది, ఒకవేళ ప్రూవెన్ గిల్టీ అంటే నిజంగా తప్పు అయింది అనేది అప్రూవ్ అయితే, నిర్ధారణ అయితే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఉంటుంది. డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అంటే మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా కూడా ఉద్యోగం రాదు. మా ఎంఆర్ఓ ప్రసాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ తనని టార్గెట్ గా చేస్తూ ఇది చెప్పడం లేదు. బట్ ఇందాక జేసీ గారు చెప్పినట్టు వారి కింద ఉన్న స్టాఫ్ కొన్ని లోపాలు అవకతాలు కావాలని చేశారు. తప్పులు చేపించేది కూడా ప్రజాప్రతినిధులే, ఇది నేను బలంగా విశ్వసిస్తాను. కాబట్టి తప్పులు చేపించేటువంటి ప్రజాప్రతినిధుల ఒక సిస్టమ్ లో మనం ఉంటే అసలు అధికారులు కూడా ఎలాంటి మిస్టేక్ చేయరు. కాబట్టి మీ ఇక్కడ వచ్చిన మన అందరం కూడా గతంలో తప్పులు జరిగినాయి మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం తప్పులు చేయొద్దు, మన అధికారులను కూడా తప్పులు చేయవద్దు అనేటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకు పోయినప్పుడు మాత్రమే ఒక సమగ్రమైన మంచి చట్టాన్ని మనం అమలు చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం. మేడానికి నేను కూడా హామీ ఇస్తున్నాం, మీ తరఫున నా తరఫున మేము ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ లో 100% గవర్నమెంట్ గైడ్ లైన్స్ కు మేము 100% సహకరిస్తున్నారు.